అండి వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఇక్కడ విలేజ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది సిటీలో ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. విలేజ్లో న్యూ ఇయర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ మాట అంటేనే చాలా పెద్ద నెగిటివ్ అయిపోయింది, తప్పు అయిపోయింది. ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టానమాట, వైరల్ అయిపోయింది. స్టిల్ నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంది ఆ వీడియోకి. అదేంటో వీడియో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ బ్లాగ్లో ఇక్కడ షేర్ చేస్తాను, ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒక 2-3 షార్ట్స్ తర్వాత ఉంటుంది మాట. న్యూ ఇయర్ వీడియో పెట్టాను. ఏంటంటే మా విలేజ్లో ఏమీ దొరకదంటే ఏ ప్లేస్కైనా కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయండి, ప్లస్ మైనస్. కొన్ని దిక్కులు కొన్ని దొరికితే కొన్ని దొరకవు. విలేజ్లో ఏమేమి ఉంటుందో ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా. సో నేను ఆల్రెడీ ఏముందో కూడా చెప్పాను. నేను ఆ రోజు షాక్ అయ్యా, నిజంగా ఇక్కడ ఏమి ఉండదేమో అనుకుని. బట్ ఊరిలోకి వెళ్ళి చూస్తే నైట్ నిజంగా రోడ్ సైడ్ అన్ని కేక్స్ అమ్ముతున్నారన్నమాట. అలానే చికెన్ అని, బిర్యానీ ఎవరింటి ముందు వాళ్ళు, కొన్ని ఇళ్ళ ముందు అలా బయట స్టాల్స్ లాగా చిన్న చిన్న పెద్ద పెద్ద దబేరాలు డేక్షాలు పెట్టుకొని బిర్యానీస్ చికెన్ అవన్నీ అమ్ముతున్నారు. అదే న్యూ ఇయర్ రోజు ఆ ఒక్క రోజు నైట్ మాత్రమే అలా ఉంది. ఫ్రూట్స్ అని బుక్కేస్ అని అమ్ముతున్నారు. మిగతా 365 రోజులు అలా ఉండదు కదా, ఆ ఒక్కరోజు అలా ఉంది. సో నేను ఆ వీడియోలో అదే చెప్పాను, ఏం ఉండదు అనుకున్నాను, ఉన్నది అని. సో దానికి మీరు ఫారెన్లో ఉన్నారా, మీరు సిటీలో ఉన్నారా, విలేజ్ అంటే తక్కువ అది ఇది అని అంటారు. సో విలేజ్ అంటే మంచి గ్రీనరీ, కొబ్బరి తోటలు, ప్రశాంతంగా ఏ పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా, ఎవరింట్లో వాళ్ళు ఈవినింగ్ అయితే 7 కల్లా పడుకుండిపోయి ఈ లైఫ్ స్టైల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది ఎంత ప్లస్. కొన్ని దొరకవు ఆ రోజు, నిజంగా దొరికిన షాక్. ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ చెప్తాం. దీనికి నెగిటివ్ కామెంట్స్ ఏమంత నెగిటివ్ అనిపించిందో నాకైతే అర్థం కాలేదని ఇప్పటికే స్టైల్ వస్తూనే ఉంది. నాకు రిప్లై ఇవ్వడానికి కూడా ఖాళీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి, నేను ఆ వీడియోకి చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయండి. సో నన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇదైతే న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అండి. ముందు రోజు నైట్ చూశారు కదా, నేను బిర్యానీ అలాగే ఏమంటారు దాన్ని, కేక్ అది తెచ్చుకున్నాము. అది 100 రూపీస్ కేక్. జస్ట్ మనకి కూల్ కేక్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్ కేక్స్ అవన్నీ ఉండదండి. సో మనకి అక్కడ నార్మల్ కేక్ అది దొరికింది చాలు. సో అది తెచ్చుకొని జస్ట్ అలా కట్ చేసి నైట్, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ రొటీన్ లైఫ్. హౌస్ వైఫ్కి ఇంతకన్నా స్పెషల్ ఏముంటుంది, అంతకన్నా స్పెషల్ కూడా అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా ఉంటే చాలు. ఎందుకంటే మన డే ఎప్పుడైనా స్పెషల్గా ఉండాలనుకుంటేనే అప్పుడే ఏదో ఒక నెగిటివ్ జరగడము, గొడవలు రావడము, లేకపోతే ఏదైనా ఇబ్బంది అవ్వడము, చిరాగ్గా ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా మనకి స్పెషల్ అనుకునే డే. అందుకే నేను ఆ స్పెషల్ అనుకునే డేస్లోనే జాగ్రత్తగా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఉండాలనుకుంటాను. సో అప్పుడు నార్మల్గా గడిచిపోతే చాలు అన్నమాట. ఏదైనా అయిందనుకో మా డే మొత్తానికి చెడిపోతుంది. సో నార్మల్గా ఉన్నదనుకోండి, అదే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇయర్ అంతా గడవాలని చెప్పేసి. సో నాకు ఇలాంటిది ఒక సెంటిమెంట్ ఉంది. మీకు కూడా ఇలా అనిపిస్తుందా? ఎంతమంది ఇది ఫాలో అవుతారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఏదైనా స్పెషల్ అనుకున్న డే మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకొని ఆ రోజు ఏది అవ్వలేదు అనుకోండి, మనకి మూడంతా ఖరాబ్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుంది మైండ్ అంతా. సో నార్మల్గా ఉంటేనే చాలా మంచిది అనిపిస్తుంది అన్నమాట. అది ఇంకా నేనైతే ఆ రోజు మార్నింగ్ ఇంకా కాఫీ టిఫిన్స్ అవంతా కామనే కదా. ఇంకా పూజ ఒకటి ఉంటుంది న్యూ ఇయర్ అయితే. నెక్స్ట్ ఇక్కడైతే ఆ రోజు లక్ష్మీవారం కాబట్టి ఏమీ చేయకూడదు కాబట్టి నేను పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట. సో ఇంకా అంటే మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి తిన్న వాళ్ళందరికీ హ్యాపీగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో చూసారుగా పన్నీర్ బిర్యానీ ఎలా చేశానో. నాకు మాట్లాడుతూ చెప్పడం కూడా కుదరలేదు. జస్ట్ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పన్నీర్ వేసి, మీరు స్పైసెస్ ఏమి యాడ్ చేయాలనుకుంటున్నారో మసాలాలు, కారం, సాల్ట్ ఇవన్నీ ఆయిల్లో వేగాక రైస్ వేసి, నేను నార్మల్ రైస్తోనే పెట్టా. సో రైస్ వేసేసి వాటర్ వేసేస్తే అంతే చాలండి, బిర్యానీ అయిపోతుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఆయనకి క్యారేజ్ కూడా పెట్టేశాను. ఆయనకి ఆఫీస్ అయితే ఉంటుంది న్యూ ఇయర్ రోజు అయినా సరే. సో చాలామందికి ఉంటుంది కదా. ఇంకా మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేశాక పూజ అది చేసుకున్నాక ప్రశాంతంగా ఇంకా అవన్నీ కంప్లీట్ చేసరికి నాకు 11 అలాగ అయిపోయినట్టుంది. సో అందరికీ ఈ టైమే అవుతుంది అనుకుంటా అండి. సో న్యూ ఇయర్ రోజు మనకి ఏ రోజైనా మనకి స్పెషల్ అనుకునే డే నాడు ఖచ్చితంగా నేనైతే టెంపుల్కి వెళ్తాను. సో ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని, దేవుడికి అన్నిగా మంచిగా కలిసి రావాలి, అనుకున్నది జరగాలి అని ఎప్పుడూ అనుకుంటాను. సో మీ అందరికి కూడా జరగాలి. సో ఇంకా నా రొటీన్ లైఫ్లోనే ఇంకో పార్ట్ ఏంటంటే టైలరింగ్ మాట. నేను మొన్న కొన్ని శారీస్ తీసుకున్నాను, దీనికి ముందు వీడియోనే పెట్టాను అనమాట, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. శారీస్ పెట్టిన ఫెస్టివల్ కోసమని అన్ని శారీస్ చూసాక దాంట్లోని కొన్ని మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ లెహెంగా డిజైన్ చేస్తాను, కన్వర్ట్ చేస్తాను. అదే ఈ ఆరెంజ్ శారీ. సో లెహెంగా అయితే కంప్లీట్ అయిపోయింది.
టైలరింగ్ చేసేవాళ్ళు హౌస్ ఎలా ఉంటుందో అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. సో, మాది ఇంకా కొంచెం ఒక దిక్కున మెస్సీ అయితే మొత్తం లెంత్ అంతా హాల్ అంతా తుడుస్తానే ఉండాలన్నమాట ఆ పొడుగు వరకు. బట్ తప్పదు, ఎప్పటికప్పుడు క్లీన్‌గా మీకు వీడియోస్‌లో కనిపించాలన్నా లేదా నాకు నీట్‌గా కనిపించాలన్నా నేను చేస్తాను. సో, ఇదే మాట మదర్ అండ్ డాటర్ అవుట్‌ఫిట్‌కి శారీని తీసుకున్న ఎలా కన్వర్ట్ చేశానన్నది చూపిస్తా అన్నాను కదా షార్ట్ వీడియోస్‌లో. ఫైనల్‌గా ఇలా వచ్చింది. సో, తనకైతే మదర్‌కి అయితే అయిపోయింది లెహెంగా. పాపకి కూడా 1 ½ ఇయర్ పాప లెహెంగా కూడా డిజైన్ చేసినది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది అంటారు కదా ఐరన్ ఫీట్స్ వచ్చేవి పెట్టాలంటారు. సో, ఆ లెహెంగా అన్నారని నేను 3½ మీటర్స్ తీసుకున్నాను. ఈ మోడల్‌కి అయితే 4 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. ఫైనల్‌గా అయితే అయిపోయింది. ఎలా అనిపించింది, మీకు నచ్చింది అన్నది కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా ఐరన్ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ మేబీ న్యూ ఇయర్‌ని కూడా పూజలా చేసేది నేనే అనుకున్నాను అని వీడియో పెడితే దానికి కూడా కామెంట్స్ అయితే వచ్చింది. అందరూ మేం చేస్తాం అని. అవునండి. సో, ఈ ఇయర్ మనకి ఏదైనా ఒక స్పెషల్ డే, మ్యారేజ్ డే, అదే బర్త్‌డే ఏదైనా కానీ సో, ఆ రోజు ఆ ఇయర్ మనకు అంతా బాగుండాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, హౌస్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లంతా నీట్‌గా పెట్టుకొని ఆ పనులన్నీ రొటీన్ లైఫ్‌లోనే ఒక భాగంగా అన్నీ అయితే చేసుకొని నాకు ఆ డే నార్మల్‌గా గడిచినా చాలు. అదే స్పెషల్ అయితే అనిపిస్తుంది. ఇలా ఎంతమంది చేశారని అన్నది నాకు కామెంట్ చేయండి. ఇంకా సిటీ అంటే తెలుసుగా, పార్టీ ఉంటది, కేక్ కటింగ్ అని, సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటది. సో, అవన్నీ లేకపోయినా మనకి ప్రశాంతంగా గడిచిపోతే అదే చాలు. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయితే అయ్యింది. సో, ఇంకా నేను ఫుడ్ అది తినేసా అనమాట. సో, ఇది పన్నీర్ బిర్యానీ. సో, తొందరగా లంచ్ కానిచ్చేసి ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేసాను. ఐ హోప్ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.